ఓం నమో భగవతే రామకృష్ణాయ. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. ఓం ఆ బ్రహ్మకీటజనన్యై నమః. శ్రీ శారదే లలితాంబికలో ఈరోజు శారదాదేవిని ఆ బ్రహ్మకీటజనన్యై అని స్మరిద్దాం. అయితే శారదాదేవి రామకృష్ణుల దివ్య దంపతుల జీవితంలో వారి మధ్యన సంబంధం గురు శిష్యులది, తల్లి బిడ్డల సంబంధం. వారి మధ్యలో శారీరక సంబంధం లేదు. అటువంటప్పుడు శారదాదేవి శారీరకంగా ఆమె ఎవ్వరికీ జన్మనివ్వలేదు. మరి అలాంటి తల్లిని మనం ఏ విధంగా ఆ బ్రహ్మకీటజనని అని అనవచ్చు? అయితే శారదాదేవి శారీరకంగా ఎవ్వరికీ జన్మనివ్వనప్పటికీ ఆమె యొక్క మాతృ హృదయం, ఆ మాతృ హృదయ వైశాల్యంచే అమ్మ ప్రపంచంలోని సమస్త జీవకోటికి తల్లిగా వ్యవహరించారు. ఒకసారి శిష్యుడు ఒకరు అమ్మని అడిగారు, అమ్మ మీరు గురుదేవులను ఏ విధంగా చూస్తారు అని. శారదాదేవి కాసేపు మౌనం వహించి ఆ తర్వాత ప్రశాంతంగా ఇలా అన్నది, నాయన నేను గురుదేవులను నా బిడ్డలా చూస్తాను అని చెప్పారు. అంటే అవతార వరిష్ఠులైన రామకృష్ణులను కూడా శారదాదేవి తన బిడ్డలా భావించే ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు. మాతృదేవి యొక్క హృదయం అంతటి విస్తారమైంది. మరొక సందర్భంలో స్వామి అరూపానంద శారదాదేవిని అడిగారు, అమ్మ మీరు అందరికీ తల్లియేనా అని. అమ్మ అంటారు, అవును నాయన అని. అప్పుడు స్వామీజీ అడిగారు, అమ్మ మీరు ఈ పశువులకు పక్షులకు కూడా తల్లియేనా అని. శారదమ్మ అవును నాయన, నేను పశుపక్షాదులకు కూడా తల్లినే అని స్వయంగా వెల్లడించారు. మరొక సందర్భంలో బ్రహ్మచారి రాస్బిహారీ అక్కడే ఉన్న కొన్ని చీమలను చూపిస్తూ, అమ్మ మీరు ఈ చీమలకు కూడా తల్లియేనా అని అడిగారు. అమ్మ అవును నాయన, ఆ చీమలకు కూడా నేనే తల్లిని. మనుషులతో పాటు సమస్త పశుపక్షాదులకు క్రిమికీటకాలకు కూడా నేనే తల్లిని అని శారదాదేవి స్వయంగా వెల్లడించారు. ఈ సంఘటన ద్వారా అమ్మని మనం ఆ బ్రహ్మకీటజనని అని ఆవిడే స్వయంగా వ్యక్తపరిచిన ఈ దృష్టాంతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే శారదాదేవిలోని ఈ మాతృప్రేమ అమ్మ సమస్త జీవరాశిలో ఉన్న భేదభావాన్ని తొలగించి అమ్మ ఈ అభేద స్థితికి చేరుకొని ఉన్నతమైన అద్వైత స్థితికి చేరుకున్నారని మనం గ్రహించవచ్చు. మన భారతదేశం అంటే ఈ దేశంలో మహోన్నత ఆదర్శం మాతృత్వం. ఈ దేశంలో తల్లులను భక్తితో పూజించే సంస్కృతి మనది. సో ఇలాంటి దేశంలో మాతృత్వాన్ని ఆదర్శంగా తీసుకొని శారదాదేవి అడుగుజాడల్లో ఆధునిక యువతరం, ఆధునిక మహిళలు మహోన్నతమైన సోపానాలు అధిరోహించాలని శారదాదేవి జీవితం ద్వారా మనం గ్రహించవచ్చు. భారతదేశంలో శ్రీరామకృష్ణులకు జన్మనిచ్చిన చంద్రమణీదేవి, స్వామి వివేకానందులకు జన్మనిచ్చిన భువనేశ్వరీదేవి, ఛత్రపతి శివాజీకి జన్మనిచ్చిన జిజియాబాయి మరియు జగజ్జనని శారదాదేవి వంటి మహనీయులు, మాతృమూర్తులు ప్రాతస్మరణీయులు. వారి అడుగుజాడల్లో భారత ఆధునిక యువతరం, భారత ఆధునిక మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ దేశ సంస్కృతిని ఇనుమడింప చేయాలని ఆకాంక్ష. ఆ బ్రహ్మకీటజనని అంటే ఆ బ్రహ్మ మొదలుకొని క్రిమికీటకాల వరకు తల్లి అయిన శ్రీ శారదాదేవికి నమస్సులు.
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ आब्रह्मकीटजनन्यै नमः। ॐ श्री शारदा देव्यै नमः। स्वस्ति।